వెల్కమ్ టు డాయిల్ న్యూస్ స్పెషల్ డిబేట్. ఎగ్జిట్ పోల్స్ ఎలాగైతే అంచనా వేశాయో జూబ్లీ హిల్స్ ఫలితము కాంగ్రెస్ కే వచ్చింది. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 25,000 మెజారిటీతో జూబ్లీ హిల్స్ కైవసం చేసుకున్నాడు. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే కాంగ్రెస్ కు ఏ ఏ అంశాలు గెలుపుకు దోహదపడ్డాయి అనేటువంటిది ఒక టాపిక్ అయితే, బిఆర్ఎస్ ఒక రేంజ్ లో రేస్ లోకి వచ్చి ఎందుకు ఉన్నట్టుండి వెనక్కి వెళ్ళిపోయింది అనేటువంటి దానిపై ఎవరికి అంతుపట్టం పైనటువంటి పరిస్థితి. ఇదే అంశంపై ఇన్ డీటెయిల్ గా ఇన్ డెప్త్ గా డిస్కస్ చేద్దాం. లెట్స్ ఇన్వైట్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ అండ్ ఎలక్షనీరింగ్ స్పెషలిస్ట్ లగ్గాని శ్రీనివాస్ గారు ఆన్ టు ద డయల్ న్యూస్ హాట్ సీట్ విత్ విజయ్ సార్. శ్రీనివాస్ గారు నమస్తే, వెల్కమ్ టు డయల్ న్యూస్ స్పెషల్ డిబేట్ సార్. నమస్కారం విజయ్ గారు. సార్, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక, ఆ ప్రచారం జరిగిన తీరు, విజయం ఎవరిని వరించిందో, ఎవరు వెనక్కి పడిపోయారో మనం కొత్తగా చెప్పుకోవాల్సిన పని లేదు. ఫస్ట్ టేకింగ్ ఫ్రమ్ ద పాయింట్ అండి, కాంగ్రెస్ గెలుపు మీరు ముందే ఊహించారా? ఆ ప్రచారశాలని పబ్లిసిటీని చూసి మీ అంచనాకు అందినటువంటి ఆస్పెక్ట్స్ ఏమన్నా కాంగ్రెస్ ని విజయ తీరానికి చేర్చాయా? వాట్ ఈస్ యువర్ ఈగల్ ఐ వ్యూ సార్? గుడ్ పాయింట్. యాక్చువల్గా ఇట్స్ వెరీ గుడ్ ఎలక్షన్ ఫర్ ఆల్. ఎలక్షన్ అనాలిసిస్ చేయడానికి అకాడమిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో వండర్ఫుల్ ఎలక్షన్ టు వర్క్. ఎందుకంటే మనం ఒక 1 month బిఫోర్ ఎలక్షన్ చూసినట్టయితే కానీ ఫస్ట్ జూబ్లీ హిల్స్ ఎలక్షన్ ఎప్పుడైతే బై ఎలక్షన్ డిసైడ్ అయిందో అప్పుడు క్లియర్ గా ఈ బై ఎలక్షన్ అనేది 3 పార్టీల మధ్య ఉంటుందని అందరం అనుకున్నాం. అంటే ఇది బీజేపీ, బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ మధ్య ఉంటుందని అందరం అనుకున్నాం. ట్రయాంగులర్ ఫైట్ అనుకున్నాం. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి సింగిల్ ఒక పార్టీకి ఎక్కువ అడ్వాంటేజ్ ఉన్నట్టు కనపడలేదు ఫస్ట్ అంటే ఇనిషియల్ గా. ఎందుకంటే ఎప్పుడైతే పార్టీ క్యాండిడేట్స్ డిక్లేర్ కాలేదు, ఫస్ట్ దీంట్లో పార్టీ క్యాండిడేట్ డిక్లేర్ చేసింది ఎవరైనా అంటే బీఆర్ఎస్ పార్టీ మాగంటి గోపీనాథ్ గారి మిస్సెస్ ని ఎలక్షనీరింగ్ లో దింపింది ఫస్ట్ అందరికంటే ముందుగా. దాని తర్వాత కాంగ్రెస్ కూడా దీని మీద చాలా స్ట్రాటజిక్ గా పనిచేసింది. అంటే వాళ్ళ ఒక 3 పేర్లను తీసుకొని వెళ్ళటం, తర్వాత అజరుద్దీన్ గారిని ముందే బై ఎలక్షన్ లో ఇక్కడ నుంచి తప్పివ్వటం, తర్వాత ఆయనకి ఎమ్మెల్సీగా ఇవ్వటం, చాలా స్ట్రాటజిక్ వర్క్ చేసినట్టు కనబడుతుంది. అయితే చివరికి వచ్చేసరికి దీని అందరూ 3 పార్టీల్లో కూడా ట్రయాంగులర్ కంటెస్ట్ నుంచి ఆల్మోస్ట్ ఎన్నికల్లో క్యాండిడేట్ డిక్లేర్ చేయడానికి బీజేపీ చాలా టైం తీసుకుంది. అంటే వాళ్ళు లాస్ట్ వాళ్ళ క్యాండిడేట్ ని అనౌన్స్ చేశారు. అది కూడా డిఫరెంట్ స్పెక్యులేషన్ జరిగినాయి. అంటే ఒకనొక టైంలో మీకు గుర్తుంటే ఎంపీ అరవింద్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏంటంటే బొంతు రామ్మోహన్ ని తీసుకొని బీజేపీగా కంటెస్ట్ చేస్తున్నట్టు తీసుకొచ్చారు. అంటే దాని అర్థం ఏంటంటే అక్కడ వాళ్ళకి సరైన క్యాండిడేట్ లేనట్టు, అంటే అక్కడ వాళ్ళకి గెలిపించ తగ్గినటువంటి ఒక పేరున్న క్యాండిడేట్ లేనట్టు కనపడింది స్పెక్యులేషన్ గా. అయితే ఓవరాల్ గా మళ్ళీ దే వెంట్ బ్యాక్ టు ద సేమ్ ఓల్డ్ క్యాండిడేట్ అండ్ దెన్ ఆయనకి ఇచ్చారు. అయితే ఎప్పుడైతే బీజేపీ వాళ్ళ క్యాండిడేట్ ని అనౌన్స్ చేసిందో అప్పుడే వాళ్ళు ఎలక్షన్ లేనట్టే కనపడింది క్లియర్ గా. సో అండ్ ఎవ్రీబడి థాట్ ఇట్స్ ఏ ఓన్లీ ఫైట్ బిట్వీన్ బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ అనుకున్నాం. అయితే బీఆర్ఎస్ కి వాస్తవంగా మనం చూస్తే ఆన్ గ్రౌండ్ లో కొంత డెఫినెట్ గా స్ట్రెంత్ ఉంది అక్కడ. ఎందుకంటే లాస్ట్ 2 ఎలక్షన్స్ చూసినట్టయితే మనకి బీఆర్ఎస్ కన్సిస్టెంట్ గా 43% నుంచి 45% మధ్య పర్సంటేజ్ పోలింగ్ చేసుకుంది. అంటే మొన్న అంతకు ముందు జరిగినటువంటి ఎలక్షన్ లో క్లోజ్ టు 80,000 చిల్లర ఓట్లని మాగంటి గోపీనాథ్ గారు గెలుచుకున్నారు, అంటే అజరుద్దీన్ గారి మీద. మరి కాంగ్రెస్ కూడా ఈ పర్టికులర్ కాన్స్టిట్యున్సీలో కన్సిస్టెంట్లీ 35% ఓట్ షేర్ వాళ్ళకి వచ్చింది. అంటే లాస్ట్ 3 ఎలక్షన్స్ తీసుకుంటే మనం. సో ఒక విధంగా చూస్తే అక్కడ స్ట్రాంగ్ హోల్డ్ ఏంటంటే బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ క్లియర్ కనబడుతుంది. అయితే 25,000 చిల్లర ఓట్లతో లాస్ట్ ఎలక్షన్ లో బీజేపీకి వచ్చినప్పటికీ కూడా వాళ్ళకి అరౌండ్ 14% షేర్ ఉన్నప్పటికీ కూడా ఈ ఎలక్షన్ లో వాళ్ళు నామమాత్రమే అనేది క్లియర్ గా అంచనా కనపడింది అక్కడ. అయితే ఇక్కడ మేజర్ జరిగింది ఏంటంటే మళ్ళీ అగైన్ ఈ ఎమ్మెల్యే జరిగినటువంటి ఎలక్షన్ కి ఎంపీ ఎలక్షన్ కి కంపేర్ చేస్తే బీజేపీ అద్భుతంగా పుంజుకుంది. అక్కడ పుంజుకొని వాళ్ళు 30,000 ప్లస్ ఓట్లతో వెళ్ళిపోయారు, ముందుకు వెళ్ళారు. అంటే మన తెలంగాణలో మనం గమనిస్తే ఓటర్ చైతన్యం అనేది చాలా ఎక్కువ ఉన్నట్టు కనబడుతుంది. అంతే కదా. ఎందుకంటే ఇప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్, అసెంబ్లీ జరిగినప్పుడు ఎలక్షన్ లో ఏ పార్టీకి అయితే ఆల్మోస్ట్ సిగ్నిఫికెంట్ 20%, 30% మైనస్ ఉన్న వాళ్ళు, 30,000 ఓట్స్ మైనస్ ఉన్న వాళ్ళు ఒక 30,000, 35,000 ఓట్లు ఆ పర్టికులర్ ఎలక్షన్ ఇంకో ఎలక్షన్ వచ్చేసరికి వాళ్ళు పుంజుకుంటున్నారు, ముందుకు వస్తున్నారు. అంటే దీని అర్థం ఏంటంటే ఓటర్ చైతన్యం చాలా ఎక్కువ ఉన్నట్టు కనపడింది. జూబ్లీ హిల్స్ ఎలక్షన్ లో ముఖ్యంగా 2 అంశాలు బాగా ప్రాధాన్యం చేసినట్టు కనపడింది. ఒకటి ఏంటంటే కాంగ్రెస్ సెలెక్ట్ చేసినటువంటి క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో నవీన్ యాదవ్ గారు, ఆయనకు మంచి పేరు ఉంది కొంత అక్కడ. అంటే మంచి పేరు అంటే ఇన్ ద సెన్స్ ఆల్రెడీ 2 సార్లు కంటెస్ట్ చేశాడు. అండ్ దెన్ ఒక బీసీ కార్డు కూడా, అంటే ఇప్పుడు అవునన్నా కాదన్నా తెలంగాణలో బీసీ నినాదం అనేది ఒక అత్యంత కీలకమైనటువంటి నినాదంగా కనబడుతుంది. మరి ఇటువంటి తరుణంలో
పార్టీలు మనం కంపేర్ చేస్తే నవీన్ యాదవ్ గారు స్ట్రాంగెస్ట్ క్యాండిడేట్ గానే కనపడ్డారు మనకి. అంటే అన్ని విధాలుగా ఒక బీసీ క్యాండిడేట్ గా, తర్వాత అధికార పార్టీగా, తర్వాత ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తిగా, అక్కడ లోకల్ గా, అన్ని విధాలుగా అన్ని ఆస్పెక్ట్స్ లో నవీన్ యాదవ్ గారికి క్లియర్ ఎడ్జ్ మెజారిటీ కనపడింది. అయితే అందరూ అంటే చాలా మంది అనలిస్టులు కానీ, చాలా మంది సర్వేల్లో కానీ చెప్పింది ఏంటంటే ఇది ఇనిషియల్ గా బీఆర్ఎస్ వర్సెస్ బీఆర్ఎస్ కి కొంత అడ్వాంటేజ్ ఉంటుంది, ఇంక్లూడింగ్ కేకే సర్వే లాంటి సర్వేలు కూడా బీఆర్ఎస్ కి ఎడ్జ్ ఉంటాయని చెప్పడం జరిగింది. అయితే సర్వేలను మనం పక్కన పెడితే గ్రౌండ్ రియాలిటీలో నేను ఎప్పటి నుంచి చెప్తున్నది ఏంటంటే మైనారిటీ ఓట్ ఈస్ గోయింగ్ టు బి ద కీ రోల్ అని అనుకున్నాం. ఎందుకంటే 33% ఆఫ్ ది ఓట్ ఉంది అక్కడ. అక్కడ 1,20,000 ఓట్లు ఉన్నాయి వాళ్ళకి. సో మరి ప్రతి డివిజన్ లో కూడా మైనారిటీ ఓట్లు అంటే నాట్ ఓన్లీ వన్ పర్టికులర్ కమ్యూనిటీ, మల్టిపుల్ కమ్యూనిటీస్ అంటే అంటే వర్గాలు, మైనారిటీలో ఉన్నటువంటి వర్గాల ఓట్లు చాలా కీలకం కాబోతుందని నేను మొదటి నుంచి చెప్తూ వచ్చాను. మరి ఈ రోజు చూస్తే జరిగినటువంటి 48% ఓటింగ్ లో మైనారిటీ ఓట్లు 33% ఉంటే సిగ్నిఫికెంట్ గా కాంగ్రెస్ పార్టీకి గంపగుత్తగా పడ్డట్టే కనబడుతుంది ఈ ఎలక్షన్ రిజల్ట్ చూసినట్టయితే. సో అది ఆ మైనారిటీ ఓటు చాలా కీలకంగా ప్లే చేసినట్టు కనపడింది. అట్ ద సేమ్ టైం బీసీ నినాదం కూడా బాగా పనిచేసినట్టు కనపడింది. దానికి తోడు రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి మైక్రో మేనేజ్మెంట్ ఏదైతే ఉందో ఎలక్షన్ లో, అది కూడా చాలా ఎఫెక్టివ్ గా పనిచేసినట్టు కనపడింది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ ని చాలా ప్రెస్టీజియస్ గా తీసుకున్నట్టు కనపడింది. ఎందుకంటే మీరు ముఖ్యమంత్రి గారి ప్రెస్ మీట్ లో కానీ, వాళ్ళు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూస్ లో కానీ చూసినట్టయితే ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్ గా ఉన్నారు. ఒక విలేకరు అడిగాడు క్వశ్చన్ ఏంటంటే, ముఖ్యమంత్రి గారు మీరు ముఖ్యమంత్రి పొజిషన్ లో ఉండి ఒక బై ఎలక్షన్ కోసం ఇన్ని సభలు పెడుతున్నారు, ఇంత గల్లీలో తిరుగుతున్నారు, మరి మీ స్థాయికి తగదు కదా అని అడిగారు. అడిగితే ఆయన చాలా వండర్ఫుల్ ఆన్సర్ చేశారు. ఏంటంటే, నేను ముఖ్యమంత్రి అయినప్పటికీ నేను ఒక కాంగ్రెస్ కార్యకర్తనే, సో నాకు పార్టీలో కార్యకర్తగా ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది చాలా ముఖ్యము అని ఒక అద్భుతమైనటువంటి సమాధానం చెప్పినట్టు జరిగింది. అయితే ఓవరాల్ గా ఈ ఎలక్షన్ చూసినట్టయితే కాంగ్రెస్ పార్టీకి కొత్త ఆక్సిజన్ నింపడమే కాకుండా రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినటువంటి తర్వాత జరిగినటువంటి రెండో ఉప ఎన్నిక ఇది. ఫస్ట్ కంటోన్మెంట్ అయితే, సెకండ్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక. రెండు కూడా గెలుచుకున్నాయి. అయితే మొదటిది ఎలాగూ వేవ్ ఉందని చెప్పుకోవచ్చు. 2.5 years తర్వాత ఎంతో కొంత కాంగ్రెస్ సర్కార్ పైన వ్యతిరేకత ఉంది. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ కనుక ఓడిపోతే బీఆర్ఎస్ దీన్ని రేవంత్ పాలనకు రెఫరెండం గా మారుతుంది, అండ్ బై ద సేమ్ వే రేవంత్ రెడ్డి తొలగించుకోవాల్సి వస్తుంది అని అనుకొని సీఎం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని క్యాండిడేట్ సెలక్షన్ నుంచి క్యాంపెయినింగ్ వరకు చేశారనుకోవచ్చా? అంటే అబ్సల్యూట్లీ చేశారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారికి చాలా కీలకమైనటువంటి ఎన్నిక. ఎందుకంటే మనం చూస్తే ఈ ఎలక్షన్ రిజల్ట్ అనేది ఓవరాల్ గా నేషనల్ మీడియాలో వస్తుంది. ఎందుకంటే అలాంగ్ విత్ ద బీహార్ ఎలక్షన్ రిజల్ట్స్ నేషనల్ మీడియాలో పడుతుంటది. మరి అటువంటి తరుణంలో నేషనల్ మీడియాలో రూలింగ్ పార్టీలో ఉన్నటువంటి నాయకత్వాన్ని, అధ్యక్షత అంటే ఆయన ఆ ఎలక్షన్ లో ఓడిపోతే డెఫినెట్ గా కొంత నెగిటివ్ ఇంపాక్ట్ వచ్చేటువంటి అవకాశం ఉంటది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మనందరికీ తెలుసు, అవునన్నా కాదన్నా కానీ ఇట్స్ ఏ ఓపెన్ కాంపిటేటివ్ పార్టీ. ఇప్పుడు ఈ రోజున ముఖ్యమంత్రి గారి చైర్ కోసము ఎవరైనా సరే పోటీ పడవచ్చు అటువంటి పార్టీ కాబట్టి. సో రేవంత్ రెడ్డి గారికి ఈ ఎన్నిక యొక్క విజయం ఏదైతే ఉందో, ఆయన పొజిషన్ ని, ఆయన పరిపాలనని, ఆయన లీడర్షిప్ ని స్ట్రెంగ్తెన్ చేస్తుంది తప్పకుండా. అది ముఖ్యమంత్రి గారికి తెలుసు. అందుకనే ఆయన అంత సీరియస్ గా తీసుకొని, అంత ఫోకస్ చేసుకొని, ముఖ్యమంత్రి గారు బీహార్ ఎలక్షన్ కూడా మొదట్లో వెళ్ళారు, కానీ ఎప్పుడైతే ఈ ఎలక్షన్ దగ్గర పడుతుందో కంప్లీట్ గా అన్ని అంటే అనుబంధ సంస్థలు ఏవైతే ఉంటాయో, అంటే ఇప్పుడు మనం చూస్తే ఇప్పుడు జర్నలిస్టుల దగ్గర నుంచి, తర్వాత మూవీ ఆర్టిస్ట్ దగ్గర నుంచి అన్ని అసోసియేషన్స్ ని, ఇంక్లూడింగ్ మీడియా ప్రెస్ వాళ్ళని కూడా ఆయన సామరస్యంగా ఆయనతో అందరితో మాట్లాడి దీన్ని స్ట్రెంగ్తెన్ చేసుకొని ఎలక్షన్ ముందు తీసుకున్నట్టు కనపడింది. సో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో విజయం సాధించడం ద్వారా రేవంత్ సర్కార్ మీద ఉన్నటువంటి పూర్తి వ్యతిరేకత పోయింది అనుకోవాలా, లేకపోతే ఇది కొత్త బూస్టప్ ఇచ్చిందని అనుకోవాలా శ్రీనివాస్ గారు? అంటే ఇప్పుడు ఏ ఒక్క ఎలక్షన్ కూడా అది మొత్తం అంటే రాజకీయ పార్టీల కొలమానంగా మనం తీసుకోలేము. ఎందుకంటే జూబ్లీ హిల్స్ అనేది ఒక చిన్న కాన్స్టిట్యుయెన్సీ. దీని ఇంపాక్ట్ మొత్తం అంటే తెలంగాణ మీద ఉంటుందా అంటే డెఫినెట్ గా ఉంటది అని చెప్పొచ్చు, ఉండదు అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఈ ఎలక్షన్ వల్ల కాంగ్రెస్ కి కొన్ని పాజిటివ్స్ ఉన్నాయి. ఏంటంటే వాళ్ళకి అదే సెడ్ వాళ్ళకి దే గాట్ ఎ న్యూ ఆక్సిజన్. వాళ్ళకి మనం చూస్తే ఇక్కడ హైదరాబాద్ చుట్టుపక్కల రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి ఆల్మోస్ట్ 24 స్థానాల్లో అసలు వాళ్ళకి ఒక్క సీట్ కూడా గెలవలేదు లాస్ట్ టైం. మరి రేపు పొద్దున ఇక్కడ 1 year లో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి. దాని తర్వాత మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి, పంచాయతీ ఎన్నికలు పెట్టాల్సిన ఆవశ్యకత ఉంది. మరి ఆల్రెడీ ఇక్కడ
కాంగ్రెస్ పార్టీ బీసీ కార్డుని తీసుకొని ఆ బీసీ రిజర్వేషన్ నినాదంతో ముందుకెళ్తుంది. ఈ ఎన్నిక రిజల్ట్ అనేది కాంగ్రెస్ పార్టీకి కొత్త ఉత్తేజాన్ని నింపుతుంది డెఫినెట్ గా. వాళ్ళకి రానున్న ఎలక్షన్ లో ఈ యొక్క రిజల్ట్ ని బేస్ చేసుకొని ప్రజలకు ఏ విధంగా కన్విన్స్ చేస్తారనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. అందుకని ఇది బీఆర్ఎస్ కి బీజేపీ కంటే కూడా కాంగ్రెస్ కి ఒక వెరీ ఇంపార్టెంట్ ఎలక్షన్. ఒకవేళ ఇక్కడ గాన కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి ఉంటే వాళ్ళకి రేపొద్దున పంచాయతీ ఎలక్షన్ లో కానీ తర్వాత జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో కానీ కొంత ఎదురు ఈత అంటే ఎదురీత అంటాం కదా మనం, అట్లా ఎదురు ఈదవలసినటువంటి ఆవశ్యకత ఉంటది. కానీ ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళకి మంచిగా అంటే ఇట్స్ బేస్ సెట్ అనమాట, మనకి బేస్ సెట్ అయింది క్లియర్ గా. ఇప్పుడు అంటే విన్నింగ్ రోల్ లో ఉంటే ఇప్పుడు ఒక టీం గెలుస్తూ ఉంది అనుకోండి, గెలుపు వాళ్ళకి విన్నింగ్ ఈజ్ యాక్చువల్లీ ఇట్స్ హ్యాబిట్ అంటారు కదా, అట్లా ఒక గెలుపు గాలిలో ఉన్నప్పుడు దాన్ని ముందుకెళ్ళడానికి కానీ తీసుకెళ్ళడానికి కానీ ఒక ఈజీ పాత్ ని క్రియేట్ చేస్తుంది. అట్లానే ఏ ఎలక్షన్ కి ఆ ఎలక్షన్ డిఫరెంట్ అండి. ఏ ఎలక్షన్ లో ఏ నెరేటివ్ పనిచేస్తుందో కూడా మనం చెప్పలేము. ఇప్పుడు రెండో పాయింట్ శ్రీనివాస్ గారు, బిఆర్ఎస్ ఎందుకో ఎలక్షన్ టైం వచ్చేటప్పటికి 2-3 రోజుల వరకు అప్పటిదాకా హైపర్ యాక్టివ్ గా అటు క్యాంపెయినింగ్ లోను ఇటు టాక్ లోను ఉన్నటువంటి బిఆర్ఎస్ వెనకబడిపోయింది. కట్ చేస్తే కేవలం 75,000 ఓట్లతో బిఆర్ఎస్ సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఈ ఓటమి నుంచి బిఆర్ఎస్ అధినేతలు, బిఆర్ఎస్ భవితవ్యం ఏం నేర్చుకోవాలి, ఎలా ఉంటుంది? యాక్చువల్ గా అంటే బిఆర్ఎస్ కి కూడా దీంట్లో ఏమి లూజింగ్ ఏం కాదు. అంటే నా ఇప్పుడు లుక్ ఎట్ ఫ్రమ్ అగైన్ అకాడమిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే బిఆర్ఎస్ ఈ అంటే నేను అకాడమిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో అనలిస్ట్ చెప్తున్నాను. బిఆర్ఎస్ పార్టీ ఎలక్షన్ లో కొంత వినూత్నమైనటువంటి చర్యలు తీసుకొచ్చింది, అంటే క్యాంపెయిన్ మోడల్స్ తీసుకొచ్చింది. ఫస్ట్ ఎగ్జాంపుల్ మనము కొంత ఇన్డెప్త్ గా చూసినట్టయితే కన్నా వాళ్ళ క్యాంపెయిన్ లో ఒక ఎల్ఈడి స్క్రీన్స్ తీసుకొచ్చి ప్రజెంటేషన్ మోడల్లో రోడ్ షోస్ లో ప్రభుత్వం మీద ఇది ప్రభుత్వం ఈ హామీలు ఇచ్చింది, మీకు ఈ హామీలు మీకు అందలేదు, సో మీరు ఈ ఎలక్షన్ లో మీరు మళ్ళీ తిరిగి కాంగ్రెస్ కి ఓటేస్తే మీకు అంటే వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు డెలివరీ చేయకపోయినా ఏం కాదు అన్నటువంటి ఒక భావన వస్తుంది అనేటువంటి ఒక నెరేటివ్ తీసుకెళ్ళగలిగింది. అంటే అది కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ గారు చాలా ఎఫెక్టివ్ గా చెప్పారు. ఏంటంటే ఈ ఎలక్షన్ కేవలం జూబ్లీ హిల్స్ ప్రజలది కాదు, 4 కోట్ల మంది తెలంగాణ వాళ్ళకి ఏవైతే అందలేదు వాళ్ళందరి భావన మీరు వ్యక్తం చేయండి అని చెప్పారు. కానీ అది ఆ అంశం యాక్చువల్ గా ఇక్కడ పనిచేయనట్టు కనపడింది. అయితే మనము చూసినట్టయితే ఇండెప్త్ చూసినట్టయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ జూబ్లీ సెలక్షన్ లో గెలవటం వల్ల వాళ్ళకి అసలు ఎక్కడ అంటే వ్యతిరేకత లేదు, ప్రజలందరూ హ్యాపీగా ఉన్నారు అనే మాట మాత్రం మనం కొనపాఠంగా తీసుకోలేము. ఎందుకంటే మనము అగైన్ రూరల్కి వెళ్తే రూరల్లో ప్రజలు కొంత పార్టీ మీద అసంతృప్తి ఉన్నమాట వాస్తవం. అంటే కీపింగ్ అసైడ్ ద లీడర్షిప్ అండ్ పరిపాలన పక్కన పెడితే, ఎందుకంటే ముఖ్యంగా రుణమాఫీ లాంటిది, రుణమాఫీ 2 lakhs చేస్తారని, తులం బంగారం కానీ తర్వాత ఇంకొన్ని ఏవైతే 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో అటువంటి అమలు కాలేదన్నటువంటి భావన గ్రామీణ ప్రజల్లో డెఫినెట్ గా ఉంది. మరి రేపొద్దున పంచాయతీ ఎలక్షన్స్ కి వచ్చినప్పుడు మళ్ళీ అగైన్ అది కూడా మరి అది ఓటు రూపంలో దాన్ని ట్రాన్స్ఫర్ అవుతుందా, లేకపోతే అధికారం ఉన్నారు కాబట్టి మనం వాళ్ళని గెలిపిస్తే మనకి ఏదైనా బెనిఫిట్ జరుగుతుందా అనేటువంటి ఉద్దేశంతో ఉంటారనేది అది మనం రానున్న కాలంలో మనం చూస్తాం. ఏదేమైనప్పటికి కూడా విజయ్ గారు మనం చూస్తే ఈ పర్టికులర్ ఎలక్షన్ అనేది కాంగ్రెస్ కి మాత్రం డెఫినెట్ గా ఇట్స్ ఎ పాజిటివ్ ఇంపాక్ట్. అట్ ద సేమ్ టైం మేము బిఆర్ఎస్ ని గమనించినప్పుడు కూడా బిఆర్ఎస్ లో ఇక్కడ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేటీఆర్ గారు ఆయన కూడా అంటే చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చారు, తర్వాత మీడియాలో యాక్టివ్ గా ఉన్నారు, అన్ని రోడ్ షోస్ తను మధ్యలో హరీష్ రావు గారి ఫాదర్ చనిపోవడం వల్ల ఆయన కొంత బ్రేక్ వచ్చింది క్యాంపెయిన్ లో. ఓవరాల్ గా మంత్రులు కూడా అన్ని జిల్లాల ఇంతకుముందు మాజీ మంత్రులు కూడా పార్టిసిపేట్ అయ్యి చేశారు. సో వాళ్ళు కూడా ఈ క్యాంపెయినింగ్ బాగానే చేశారు. అంటే వాళ్ళని మనం కంప్లీట్ గా రూల్ అవుట్ చేయలేము. మరి వాళ్ళకు కూడా అరౌండ్ 57,000 ఓట్స్ వచ్చినాయి కదా. సో ఆల్దో ద మెజారిటీ లుక్స్ డిఫరెంట్. కానీ ఇక్కడ మేజర్ లూజర్ ఎవరంటే ఈ ఎలక్షన్ లో బీజేపీ అండి. బీజేపీకి ఇంతకు ముందు వచ్చినటువంటి ఓట్లని కూడా దాంట్లో కనీసం అంటే సగం కూడా తెచ్చుకోలేకపోయింది. కాబట్టి దట్స్ అన్ ఇంపార్టెంట్ టాపిక్ అండ్ దట్స్ అన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ శ్రీనివాస్ గారు. ఇప్పుడు బిఆర్ఎస్ గెలవదు అని చెప్పి డిసైడ్ అయ్యి కాస్త వీక్ క్యాండిడేట్ ని పెట్టుకుందా, లేకపోతే కాంగ్రెస్ ఆరోపిస్తున్నట్లు బిఆర్ఎస్ ను గెలిపించాలనో, లేకపోతే బిఆర్ఎస్ ను ఆరోపిస్తున్నట్లు కాంగ్రెస్ ను గెలిపించాలనో డిసైడ్ అయిందా? ఇది చాలా దుర్మార్గం అనేటువంటి స్టెప్ అండ్ బై ద సేమ్ డే కాస్త అపజయం కదా, డిపాజిట్ కూడా రాకపోవడము. ఎలా చూడాలి దీన్ని? మనము ఒక విధంగా చూస్తే బిఆర్ఎస్ ఇక్కడ స్ట్రాటజీలో అగైన్ ఫెయిల్ అయ్యడం కనపడింది. మనం లాస్ట్ 2023 ఎలక్షన్ లో బిఆర్ఎస్ చేసినటువంటి ఒక అతిపెద్ద మిస్టేక్ ఏంటంటే
వాళ్ళు చాలా ఎర్లీగా వాళ్ళ ఎమ్మెల్యే క్యాండిడేట్స్ అనౌన్స్ చేశారు. మీకు గుర్తుందా? అవును సార్. 2023 అసెంబ్లీ ఎలక్షన్స్ ఫస్ట్ ఆల్మోస్ట్ 100 క్యాండిడేట్స్ అనౌన్స్ చేసి ఉన్నట్టు 119 కాన్స్టిట్యున్సీలో అంటే ఫస్ట్ లిస్ట్ లోనే చాలా మందిని అనౌన్స్ చేసి వాళ్ళ మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా వాళ్ళు అంటే కేసీఆర్ గారి నాయకత్వాన్ని చూసి ప్రజలు ఓటేస్తారనే భావనతో వాళ్ళు ఎర్లీగా అనౌన్స్ చేసి అక్కడ కొంత వాళ్ళకి దాని మీద ఇంపాక్ట్ తగిలింది. అంటే ఫస్ట్ టైం అనౌన్స్ చేసినాక కూడా కొంత చేంజెస్ చేశారనుకోండి. కొన్ని చేంజెస్ అంటే వెరీ మైన్యూట్ చేంజెస్ చేశారు. ఒక 4-5 స్థానాల్లో మార్చినప్పుడు కూడా ఇక్కడ కూడా చాలా ఎర్లీగా మాగంటి సునీత గారిని వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ మాగంటి సునీత గారిని అనౌన్స్ చేశారో ఓకే సార్. అనౌన్స్ చేసిన మరుక్షణం కూడా మాగంటి సునీత గారి వాళ్ళ ఇంట్లోంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చింది. అంటే వాళ్ళ బ్రదర్ నేను కూడా పోటీ చేస్తాను, తర్వాత వాళ్ళ మదర్ వచ్చి తీసుకురావడం. సో ఒక విధంగా చూస్తే బీఆర్ఎస్ పార్టీకి అక్కడ వాళ్ళ క్యాండిడేట్ కూడా కొంత మైనస్ అయినట్టే కనపడింది మనకి. అంటే ఓవరాల్ గా ఆ సింపతి ఫ్యాక్టర్ ఏదైతే క్రియేట్ చేద్దాం అనుకున్నారో ఆ సింపతి ఫ్యాక్టర్ కాస్త నవీన్ గారికి వెళ్ళినట్టు కనపడింది. నవీన్ గారు 2 సార్లు ఓడిపోయారు. ఆయన ఇంతవరకు 2 సార్లు కంటెస్ట్ చేసినప్పుడు కూడా ఆయన గెలవలేదు. మనకి లోకల్ క్యాండిడేట్, ఆయన మాకు అందుబాటులో ఉంటాడు అనేటువంటి అంశాలు మీద సింపతి ఎక్కువ క్రియేట్ అయింది. కానీ మాగంటి సునీత గారి మీద ఈవెన్ 1% కూడా సింపతి ఫ్యాక్టర్ పనిచేసినట్టు కనపడలేదు అంటే ఈ రిజల్ట్ చూస్తే. ఓకే సార్. సో ఇక్కడ పాయింట్ చూడాల్సింది ఏంటంటే మనం 2 పార్టీలు కూడా బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి అక్కడ కొత్త బేస్ ఉంది, స్ట్రాంగ్ బేస్ ఉంది. అంటే ప్రతి లాస్ట్ 3 ఎలక్షన్స్ లో 2 ఎలక్షన్స్ లో టు బి ప్రిసైజ్ బీఆర్ఎస్ కి 45% ఓటు వచ్చినప్పుడు కాంగ్రెస్ కూడా అట్ ద సేమ్ టైం 35% ఓటు వచ్చింది అక్కడ. సో మరి తరుణంలో కాంగ్రెస్ పార్టీకి డెఫినెట్ గా నవీన్ యాదవ్ గారు లాంటి స్ట్రాంగ్ క్యాండిడేట్ ప్లస్ అయినట్టే కనపడుతుంది. అండ్ ప్లస్ అధికార పార్టీలో ఉన్నటువంటి మంత్రులు బలగము, తర్వాత వాళ్ళ ఇంకొక విషయం గమనించాల్సింది, మైక్రో మేనేజ్మెంట్ లో కాంగ్రెస్ పార్టీ కూడా సక్సెస్ఫుల్ అయింది. ఎందుకంటే వాళ్ళు చాలా ఆర్గనైజ్డ్ వేగా ఓటర్ టు ఓటర్ రీచ్ అయ్యి వాళ్ళని అంటే పోల్ మేనేజ్మెంట్ చేసినట్టు కనబడుతుంది. మరి ఈ అధికారంలో లేని బీఆర్ఎస్ కి ఇవన్నీ సవాళ్ళే కదా. అవును సార్, అవును. సో ఓవరాల్ గా చూసుకుంటే కాంగ్రెస్, బీజేపీ అండ్ బై ద సేమ్ వే బీఆర్ఎస్ జూబ్లీ హిల్స్ ఫలితం నుంచి ఏం నేర్చుకోవాలి 3 పార్టీలు? లెట్స్ కంక్లూడ్ సార్. యా, అయితే ఇఫ్ యు లుక్ ఎట్ ఇట్, దిస్ ఎలక్షన్ ఇస్ క్లాసికల్ కేస్. నేను చెప్పినట్టు ఒక ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫర్ ద ఫ్యూచర్ ఎలక్షన్స్ కి ఒక ప్రమాణంగా తీసుకున్నట్టయితే 3 పార్టీలు కూడా ఇప్పుడు అవునన్నా కాదన్నా కాంగ్రెస్ పార్టీ ఒక అంశాన్ని ముందుకు తీసుకొచ్చింది. అంటే ఎలక్షన్ కి ముందు ఏంటంటే అది బీసీ కార్డు, బీసీ రిజర్వేషన్, బీసీ కార్డు తీసుకొచ్చింది. మరి దానికి వాళ్ళకి కోర్టు నుంచి అనుమతి రాలేదు. తర్వాత అన్ని పార్టీలు ఫోర్స్ చేసింది బీసీ రిజర్వేషన్ అనే దాని మీద. కాంగ్రెస్ ఒక స్ట్రాటజికల్ గా ఫోర్స్ చేసింది. మరి ఆ అంశము ఫ్యూచర్ లో మనకి రానున్న కాలంలో చాలా కీలకమైనటువంటి రోల్ ప్లే చేస్తున్నట్టు కనపడింది. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే ఈ ఎలక్షన్ లో బీసీ కార్డుతో పాటు మైనారిటీ ఓటు కూడా చాలా కీలకంగా ప్లే చేసినట్టు కనబడుతుంది. మరి దీంతో పాటు ఇంకొక క్యాంపెయిన్, అటు కాంగ్రెస్ పార్టీ, తర్వాత ఇటు బీఆర్ఎస్ పార్టీ, ఇటు బీజేపీ పార్టీ వాళ్ళు ఓటర్ని ఒక కన్ఫ్యూజన్ చేసేటువంటి ఒక కార్యక్రమం చేపట్టారు. మీరు చూస్తే మనకి చదువుకున్న వాళ్ళకి అంటే అందరికీ అనిపిస్తుంది ఏంటంటే ప్రతి ఒక్క పార్టీ కూడా కాంగ్రెస్ ఏమంటది బీజేపీ బీఆర్ఎస్ కుమ్మక్కాయారంటది, బీఆర్ఎస్ ఏమంటది కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కాయారంటారు, బీజేపీ ఏమంటది కాంగ్రెస్ బీఆర్ఎస్ కుమ్మక్కాయారంటారు. అంటే ఇదొకటి బాగా మనకి లాస్ట్ 2 ఎలక్షన్స్ లో కూడా ఈ వర్డ్ ఒకటి వచ్చింది. దీనివల్ల ఎవరికి ఉపయోగం లేదు. అంటే వాళ్ళు వీళ్ళతో అయ్యారు, వాళ్ళతో అయ్యారని చెప్పడం వల్ల ఉపయోగం అయితే డెఫినెట్ గా లేదు. అయినప్పటికీ కూడా పార్టీలు ఈ కుమ్మక్కు రాజకీయాలు అని చెప్పి ఏదో ఒక ఓట్ ట్రాన్స్ఫర్ చేసుకుందామని చూస్తున్నట్టు కనపడుతుంది. అయితే అది ఎక్కడా పనిచేసినట్టు కనపడలేదు. ఇప్పుడు చూసినట్టయితే బీజేపీ ఓటు యాక్చువల్ గా బీఆర్ఎస్ కి ట్రాన్స్ఫర్ అయ్యిందని కొంతమంది అనలిస్టులు చెప్తూ ఉన్నారు. అంటే 40% లో ఉన్నది కదా వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయిందని. నాకైతే అక్కడ అట్లా అయినట్టు కనపడలేదు. మనకి బీఆర్ఎస్ ఓటు మాత్రం డెఫినెట్ గా బీజేపీకి ట్రాన్స్ఫర్ అయినట్టు ఎంపీ ఎలక్షన్ లో కనపడింది. మనం చూస్తే అక్కడ 25,000 30,000 లీడ్ ఉన్న దాని దగ్గర అటు నుంచి అటు షిఫ్ట్ అయినట్టు కనపడింది. అంటే ఓటర్ కూడా చైతన్యం వచ్చిందండి. ఓటర్లు కూడా చాలా ఇంటెలిజెంట్ గా వ్యవహరిస్తున్నట్టు కనపడుతుంది. ఇప్పుడు అధికార పార్టీ అయితే ఉంటుందో వాళ్ళకి అక్కడ డెవలప్మెంట్ అవుతుంది, తర్వాత కొన్ని అంశాల్లో వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుందని పీపుల్ భావిస్తున్నట్టే కనబడుతుంది. అంటే అలాంగ్ విత్ ది పోల్ మేనేజ్మెంట్. సో ఈ అన్ని అంశాలను చూసినట్టయితే జూబ్లీ సెలక్షన్ అనేది ఒక క్లాసిక్ కేస్ స్టడీగానే ఉంటుంది. ముఖ్యంగా బీజేపీ వాళ్ళు మనం చూసినట్టయితే బీజేపీ వాళ్ళు ఆల్రెడీ దే హావ్ డిక్లేర్డ్ కదా. అంటే వాళ్ళు బీజేపీ ముఖ్యమంత్రి మా బీసీ ముఖ్యమంత్రి ఉంటారని చెప్పి ఒక కార్డుని తీసుకొచ్చి వాళ్ళు లాస్ట్ ఎలక్షన్ లోనే ఎక్స్పెరిమెంట్ చేశారు. అయితే వాళ్ళకి ఇప్పుడు మేజర్ పాయింట్ ఏంటంటే వాళ్ళు దే హావ్ టు లుక్ ఎట్ దేర్. ఇప్పుడు ఇంకొక క్లియర్
ఒక అంశం ఉంది, అది అందరు గమనిస్తే ఈ ముగ్గురు ప్రెసిడెంట్స్ కి, అంటే పార్టీల ప్రెసిడెంట్ కి, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ కానీ, తర్వాత బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ, తర్వాత బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కానీ, వీళ్ళందరికీ కూడా ఈ ఎలక్షన్ అనేది ఒక ఫ్రెష్ ఎలక్షన్. ఇప్పుడు వాళ్ళిద్దరికైతే పిసిసి అధ్యక్షులకి, తర్వాత బీజేపీ అధ్యక్షులకి మొదటి ఎలక్షన్ ఇది, వాళ్ళ సార్ అధ్యక్షత, పార్టీ వాళ్ళ అధ్యక్షత. మరి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి కేటీఆర్ గారికి అయితే ఆల్దో ఇట్ ఈస్ సెకండ్ ఎలక్షన్ అయినప్పటికీ కూడా ఇది ఆయన సొంతం, అంటే కేసీఆర్ గారు దీంట్లో పాల్గొనలేదు కదా. సో మొత్తం ఆయనే తానే చెప్పి చేశారు. సో ఆయన కొంత అగ్రెసివ్ గానే బాగానే ఎలక్షన్ మేనేజ్మెంట్ చేసినట్టు, తర్వాత ఆయన ఈ ఎలక్షన్ లో మీడియా ఇంటర్వ్యూస్ కానీ అవన్నీ కొంత డెఫినెట్ గా ఆయన ట్రాక్షన్ క్రియేట్ చేసినట్టే కనబడుతుంది. ఏదేమైనప్పటికీ కూడా రేవంత్ రెడ్డి గారు ఈ విజయాన్ని నిజంగా ఆస్వాదిస్తారు అండ్ ఆయన లీడర్షిప్ ని స్ట్రెంథెన్ చేస్తుంది. మూవింగ్ ఫార్వర్డ్ మరి జిహెచ్ఎంసీ ఎలక్షన్, పంచాయతీ రిజల్ట్ లో కూడా దీన్ని వాళ్ళు డెఫినెట్ గా దీన్ని ఒక మోడల్ గా తీసుకొని ముందుకు తీసుకెళ్తున్నట్టే కనబడుతుంది. రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ స్పెరింగ్ టైం. మీ విలువైన సలహాలు సూచనలతో పాటు డైలీ వ్యూస్ వీక్షకులకు మీ ఎనాలిసిస్ అందిస్తాను. థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ విజయ్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్.